ఈరోజు పూజాపలని సమర్పించు కుటుంబ సభ్యులు సోనీ ప్రియ స్టూడెంట్ వీసా మరియు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అగునట్లుగా వీహాన్ స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థ, మంచి ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదములు, సీతారామరాజు జీతం పెరిగినందుకు కృతజ్ఞతగా యూజిన్ దివ్య ఐర్లాండ్లో RCSI ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కొరకు సమర్పించేవారు కుటుంబం. అర్నోల్డ్ జోసెఫ్ జన్మదినం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా బంగారు భవిష్యత్తు, దైవాశీస్సులు, మంచి ఆరోగ్యం కొరకు సమర్పించేవారు తేజస్ సాగర్. అర్నోల్డ్ జోసెఫ్ జన్మదినం సందర్భంగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు సమర్పించేవారు తుమ్మ జ్వానేశ్వర్ రెడ్డి, మమత, శశిధర్, మేరీ. ఫాదర్ సతీష్ గారి జన్మదినం కృతజ్ఞత అభిషేకం మరియు అర్నాల్డ్ జోసెఫ్ జన్మదినం సందర్భంగా ఆరోగ్యం, ఆశీస్సులు, బంగారు భవిష్యత్తు కొరకు పునీత్ అర్నాల్డ్ గారి దీవెనలు కోరుతూ సమర్పించేవారు తుమ్మ జ్వానేశ్వర్ రెడ్డి, మమత, శశిధర్ కుటుంబం. గాదె కస్పారెడ్డి 5వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు గాదె ప్రవీణ్. ప్రదీప్కి మానసిక రుగ్మత నుండి సంపూర్ణ స్వస్థ, మంచి ఆరోగ్యం కొరకు. ఎన్ నరసింగరావు వేసే బోర్లో నీరు మంచిగా పడినట్లుగా సరస్వతి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు నవీన్. గాలి బాలస్వామి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో ఆ బిడ్డకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా. జ్యోతి ఆరోగ్యమ్మ అగస్టిన్ కుటుంబం కృతజ్ఞతగా అగస్టిన్ కుటుంబం పాప శాపాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉరుసల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి మంచి ఆరోగ్యం కొరకు. పెటీషా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ కొరకు. కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్వర్ రెడ్డి శౌర్యులమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మశాంతి కొరకు. వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరి రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యవాక్య కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరూ మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మను రక్షింపబడినట్లుగా. ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు, ఇన్మేట్స్, పనిచేసే సిబ్బందికి ప్రార్థన, వీరులు, వాలంటీర్స్, పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా. ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా. గోవిందరెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా. ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపార అభివృద్ధి, వారి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు. గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా ఈ సంవత్సరమంతా వారి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని. 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగినట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు. శోభారాణి షోరెడ్డి కుటుంబకు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలో మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు. భయాభై మంచి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించేవారు కృష్ణ, పూజ, దీపిక. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు కల్పన దాస్ కుటుంబం. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను అర్పించేవారు యేసుదాస్, ఎలిజబెత్ రాణి కుటుంబం. ఏరివారి రుత్విక్ రోషన్ రెడ్డి ఉద్యోగం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. జోసెఫ్ రెడ్డి మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు, ఫాతిమా మేరీ ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. టి మోక్ష నితీష్ మంచి ఆరోగ్యం. టి నాగరాజు ప్రియలత హోమ్ లోన్ త్వరగా తీరినట్లుగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, దైవాశిస్సులు. మెట్టు లూర్దు రెడ్డి, బి యాగారెడ్డి, బి ఇన్నారెడ్డి, ఏ థోమాస్ రెడ్డి శౌరమ్మ ఆత్మశాంతి కొరకు పూజను సమర్పిస్తున్నారు.
రితిక వివియాన మంచి ఆరోగ్యం, జ్ఞానం, కుటుంబంలో శాంతి సమాధానం, బిజినెస్ల అభివృద్ధి కొరకు. కిరణ్ కుమార్ విషయాలపై దేవుని దీవెనలు, ప్రమోషన్, మంచి ఆరోగ్యం కొరకు, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు. మాథ్యూ నెల్సన్, ఎల్ నెల్సన్, మ్యాగీ నెల్సన్ ఆరోగ్యమైన ఆత్మశాంతి కొరకు. జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా. శ్యామల మేరీ ఆరోగ్యం, కుటుంబ దైవాశీస్సుల కొరకు. ఆరోగ్యనాథుని పేరట పూజను సమర్పించేవారు సైమన్ పుష్ప. శాంట ఆత్మనిత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు పి యేసుదాసు, ఎలిజబెత్ రాణి, అభిషేక్, అభినంద. నంబారి జోజి మాస్టర్ ఆత్మశాంతి కొరకు. మోక్షధరి చేరినట్లుగా పూజ. బ్రదర్ బాల మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. జడ్డు సుధాకర్ రెడ్డి, జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి, సింధుప్రియ, ప్రణీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా. కుటుంబం పాప శాప నుండి విడుదల, ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. టి పాపిరెడ్డి, సుజాత, రోజ్, ప్రణతి, మేరీ, అస్విత కుటుంబం కృతజ్ఞతగా. కుటుంబ పాప శాప నుండి విడుదల, ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. వి రోహన్ జాకోబ్ అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, మంచి చదువులు, దైవ జ్ఞానం, దైవాశీస్సుల కొరకు. అలెక్సీ ప్రార్థిత సుఖప్రసవం, ఆరోగ్యం, తల్లి బిడ్డ క్షేమం, కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు. పి వెంకటేశ్వరరావు కుటుంబం తరతరాల పాప శాపాల నుండి సకల బంధకాల నుండి విడుదల కొరకు కృతజ్ఞతగా. రితిక, నీహారిక బంగారు భవిష్యత్తు, కుటుంబ కాపుదల, రక్షణ కొరకు. కటకం జోసఫ్, కపిల్ రెడ్డి, పృథ్వీరాజు కుటుంబం కృతజ్ఞతగా. కుటుంబంలోని పాప శాపాల నుండి విడుదల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు పూజను సమర్పించేవారు కె అంతోన్ రెడ్డి కుటుంబం. డెన్నిస్, నోయల్ మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ, పవిత్రాత్మవరములతో ఫలములతో నింపబడాలని సమర్పించేవారు మోహన్ కుమార్, మేరీ ప్రమీల. మెడిది అనిల్ కుమార్కి హెచ్ఐబి ఎక్స్టెన్షన్ అప్రూవల్ కొరకు. ఈ విన్నపాలని పూజా బలులు సమర్పించుకుందాం. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి రండి దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. శుభవేళ దేవుని సన్నిధికి. శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమిన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా కూడా తపస్కాలంలో మొట్టమొదటి ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున మనము ఏ విధమైనటువంటి కవచాలను ధరించాలి, మనము ఏ విధంగా జీవించాలి, మనము దేవుని పట్ల విధేయత వహించి జీవించి దేవుని పవిత్రాత్మచే నడిపింపబడాలి అని మనకు పఠనాలలో ప్రభు చెబుతూ ఉన్నాడు. మరి ఆ దేవుని మార్గంలో దేవుని ఆత్మతో నడవటానికి
మనము సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయంపై ధ్యానించబోతూ ఉన్నాము ఈరోజు. అయితే ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని మార్గంలో నడవడానికి కావలసిన ప్రతి అంశాన్ని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. మరియు దేవుని మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి కూడా ఏమి జరుగుతూ ఉంటుందో మనం ఈరోజు వాక్య పరిచయలో వినబోతూ ఉన్నాం. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో మొట్టమొదటి తపస్కాలపు ఆదివారంలో ప్రవేశించిన ఈ సమయాన మనమంతా కూడా ఈ యోగ్యరీతిగా ఈ పూజ బలిలో పాల్గొనటానికి మనము చేసినటువంటి పాపములను తప్పిదములు అన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ముందు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఈ పూజలో అర్హులుగా పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలము చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వరా, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న దైవ సంపద విలువను మరింత గ్రహింప కలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్కాలపు ప్రతిఫలమును సమృద్ధిగా పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జలప్రళయం నుండి నోవాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకునిన వడంబడిక. మొదటి పట్నము. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము నుంచి 15వ వచనం వరకు. మొదటి పట్నము. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు నోవాను అతని కుమారులను చూసి, నేను మీతో మీ సంతతితో వడంబడికను చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలకి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులను, పశువులను, క్రూర మృగములను, ఇందులకు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా వడంబడిక చేసుకొనుచున్నాను. మీతో వడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులను, జల ప్రళయంను, సమసిపోవు భూమిని నాశనము చేయు నీటి ముప్పు తిరిగి ఏనాడు రాదు. తరతరముల దాకా నాకు మీకు మీతో పాటు ఈ ప్రాణులకు నడుమ వడంబడిక గుర్తు ఉంచుచున్నాను. నాకు ఈ భూమికి నడుమ ఉన్న వడంబడికను గుర్తుగా మేఘంలో రంగుల ధనుసును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కంపినప్పుడు మేఘములలో నా విల్లు కనపడును. అప్పుడు నాకు మీకు ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ వడంబడికను గుర్తు చేసుకుందును. తిరిగి ఏనాడు జలములు పొంగి
ప్రాణులను నాశనము చేయవు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నోవాను జలప్రలయం నుండి రక్షించిన జలము జ్ఞానస్నాన సూచకమగు ఒక చిహ్నము. ఈ జ్ఞానస్నానమే మేము కాపాడును. రెండవ పట్టణము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 18వ వచనం నుండి 22వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 3 పరిశుద్ధ వచనంలో 18వ వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపంన వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచియుండెను గదా. ఓడయందలి కొద్ది మంది అయినా కేవలం 8 మంది మాత్రమే జలముచే రక్షింపబడిరి. ఈ జలం జ్ఞానస్నాన సూచక మగొక చిహ్నం. నేడు ఈ జ్ఞానస్నానమే మిమ్ము కాపాడును, కానీ కేవలం శారీరక శుద్ధిచే కాదు, పవిత్రాత్మ మగు అంతఃకరముచే దేవునికి చేయబడిన వాగ్దానం ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా జ్ఞానస్నానం మిమ్ము రక్షించును. ఆయన పరలోకమున చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి. ఆకాశమా వినుడి, మేఘమండలమా వినుడి. కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. కాలం మారిన, ఋతువులు మారిన, మారదు తిరువచనం. సువిశేషం చాటెదము, జనులారా పాడెదము. అనుదినమే తిరువచనం. సువిశేషం చాటెదము, జనులారా పాడెదము. అనుదినమే తిరువచనం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము వచనములు 12 నుండి 15 వరకు. గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 12 to 15. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను. అచట ఆయన సాతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయా సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనమును చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను
ప్రకటించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఉపోద్ఘాతంలో చెప్పిన విధముగా మనము ఏ విధంగా దేవునికి విధేయత వహించి జీవించాలి, ఏ విధంగా దేవుని మన అంగరక్షకునిగా మార్చుకోవాలి, ఏ విధంగా మనం పవిత్రులుగా జీవించాలి అను విషయంపై ధ్యానించబోతున్నాము అని నేను ఉపోద్ఘాతంలో చెప్పి ఉన్నాం. అయితే ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే యావే ప్రభువు ఈ విధంగా నోవాతో పలుకుతూ ఉన్నాడు. నోవాను జల ప్రళయం నుండి కాచి కాపాడి ఆయనతో పాటు మనందరితో ఒక ఒడంబడికను చేసుకొని ఉన్నాను అని పలుకుతూ ఉన్నాడు. ఆ ఒడంబడిక ఏమిటి అంటే, ప్రేమైన సహోదరి సోదరులారా, నోవాతో పాటు నోవాతో ఉన్న పశువులు మృగములన్నిటిని కూడా నేను మరి ఒకసారి జల ప్రళయము తీసుకుని వచ్చి వాటిని శిక్షించను అని మనకు ఒక ఒడంబడికను చేసుకొని ఉన్నాడు. ఎందుకు అంటే, ఈ జల ప్రళయం వలన నోవా కుటుంబము మరియు నోవాతో పాటు ఉన్న మృగములు, పశువులు, పక్షులు ఇవి మాత్రమే ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? శిక్షించబడి ఉన్నారు. అటువంటి జల ప్రళయమును మరొకసారి నేను మీ ముందుకు తీసుకుని రాను అని నోవాతో పాటు మనందరితో కూడా ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, కానీ ఈ ఒడంబడిక చేసుకున్నప్పుడు ప్రభు యేసు నేను మరి ఒకసారి జల ప్రళయం తీసుకొని రాను అని చెప్పే ఉన్నాడు. మరి ఒకసారి జల ప్రళయం రాకూడదు అంటే మనం ఏమి చేయాలి? అసలు ఎందుకని ఈ జల ప్రళయము యావే ప్రభు సృష్టించాడు? ఎందుకంటే ప్రజలంతా కూడా పాపంతో కూడుకొని పోయి అపవిత్రులుగా మారి జీవిస్తూ ఉన్నారు కనుక యావే ప్రభు జల ప్రళయాన్ని సృష్టించాడు. పవిత్రుడిగా ఉన్నటువంటి నోవాను మాత్రమే రక్షించి ఆయన కుటుంబాన్ని మాత్రమే మరి ఒకసారి సృష్టించాడు. సృష్టిని మరి ఒకసారి ప్రారంభించాడు ఈ నోవాతో పాటు. అంటే ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ తపస్కాలంలో ప్రవేశించినటువంటి మనము పవిత్రులుగా జీవించాలి. దేవుడు మనతో చేసుకున్నటువంటి ఒడంబడికను పరిపూర్ణంగా మన జీవితంలో చూడాలి అంటే మరి ఒకసారి మనం పాపపు మార్గంలో పడకుండా జీవించాలి. పాపపు మార్గంలో వెళ్ళకూడదు అని ప్రభు యేసు మనకు మొదటి పట్టణం ద్వారా చెబుతూ ఉన్నాడు. అదే రెండో పట్టణం చూసినట్లయితే, రెండో పట్టణంలో క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను కదా అని మనం చూస్తూ ఉన్నాము. రెండో పట్టణం మొదటి వాక్యంలో క్రీస్తువు కూడా మృత్యు పాలయ్యను. ఎందుకని క్రీస్తు మృత్యు పాలయ్యను? ఆయన ఒకేసారి పాపముకై మరణించను, దుష్టులకై ఒక సత్పురుషుడు మరణించను అని, బలి అయ్యను అని మనం చదువుకున్నాం. ఎందుకని ఒక సత్పురుషుడు బలి అయ్యాడు? ఎందుకని యేసుక్రీస్తు శిలపై మరణించాడు అంటే అది కూడా నోవా కాలంలో జరిగినటువంటి సమస్య. నోవా కాలంలో ప్రజలందరూ కూడా పాపములో కూడుకొని పోయి పాపపు జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పి యావే ప్రభువు వారిని శిక్షించాడు. కానీ శిక్షించిన తర్వాత నోవాతో పాటు ప్రతి ఒక్కరితో ఉన్న పశువులతో, పక్షులతో, మృగములతో ఒక ఒడంబడిక చేసుకొని ఉన్నాడు. నేను మరి ఒకసారి జల ప్రళయమును తీసుకొని రాను అని ఒడంబడిక చేసుకున్నాడు. మరి ఒకసారి మనం పాపంలో కూడుకొని పోయినప్పుడు ప్రభు యేసు ఏమి చేయగలడు? మనల్ని శిక్షించాలంటే పాపంలో ఉన్న వాళ్ళందరినీ మరణించేటట్టు చేయాలి. మరి మొదటి పట్టణంలో ఒడంబడిక చేసుకున్నాడు. నేను మరి ఒకసారి జల ప్రళయం తీసుకొని జన సమూహాన్ని నాశనం చేయను, మానవులను నాశనం చేయను అని మనకు చెప్పి ఉన్నాడు. మరి పాపంతో కూడుకుపోయినటువంటి మనందరి కోసం ఏమి చేశాడు అంటే తన కుమారునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మన మధ్యలోనికి పంపించి ఆయన మన పాపముల కొరకై
ఆయన ప్రియమైన కుమారుని బలి ఇచ్చాడు. ఆయన మరణము ద్వారా మనం పశ్చాత్తాపపడి జీవించాలి, మారు మనసు పొంది పవిత్రులుగా మారాలి అని ప్రభు యేసును మన కొరకై బలి చేశాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, మరి ఒకసారి ప్రభు యేసును బలి చేశాడు, మరి రెండవసారి మరలా మనం పాపంలో కూడుకొని పోతూ ఉన్నాము, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. అయితే మరి ఇప్పుడు ఏమి చేయాలి? మనం పాపపు జీవితము చేస్తూ ఉన్నాము కనుక ఇప్పుడు ఏమి చేయాలి? యేసుక్రీస్తు రెండోసారి కూడా వచ్చి మన కోసం మరణం పొందాలని ఆశిస్తున్నామా మనము? ఆయన రెండోసారి వచ్చి మనందరి కొరకు శ్రమలు అనుభవించి కష్టాలు పడి శిలువపై కొట్టబడేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలా? ప్రేమన సహోదరి సోదరులారా, ఆ అంశాన్ని గురించి మనం ధ్యానించాలి. ఎందుకు అంటే అటువంటి సమస్య, అటువంటి ప్రాబ్లం మరొకసారి రాకూడదు అని చెప్పి శ్రీసభ మనందరికీ ఈ యొక్క కాలాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకు అంటే ఈ కాలంలో ఉపవాసం ఉంటూ పశ్చాత్తాపపడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను విశ్వసించి నిరంతరం ఆయనను ప్రార్థించి ఆయన మంచి కార్యాలు చేయటానికి మనము మారు మనసు కలగాలని చెప్పి శ్రీసభ మనకి యొక్క తపస్కాలాన్ని మనకు ఇచ్చి ఉన్నది. ఈ తపస్కాలము మనకు ఎంతో గొప్ప వరం. ఎందుకంటే ఒకసారి మన పాపముల వల్ల, మన దురితముల వల్ల యేసు ప్రభువు మరణం పొందాడు. రెండవసారి మన పాపములు ఆయన శ్రమలకు కారణము కాకూడదు అని చెప్పి శ్రీసభ మనకు పశ్చాత్తాపపడటానికి ఒక సమయాన్ని కేటాయించింది. ప్రేమైన సోదరి సోదరులారా, మరి మన జీవితంలో ఈ పాపపు జీవితం నుండి పశ్చాత్తాపపడి దేవుని వాక్కు ప్రకారం జీవించాలి అంటే ముందుగా మనం చేసిన తప్పిదాలు, పాపములన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకున్న ప్రతి ఒక్కడు కూడా మారు మనసు కలిగిన వాడు అవుతాడు. మరి మారు మనసు కలిగిన వారు ఏమి చేస్తారు? దేవునికి చేరువగా వెళ్తూ ఉంటారు. మారు మనసు కలిగి పశ్చాత్తాపపడుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఈ 40 దినములు కూడా ఆయనను స్తుతిస్తూ ఆరాధించిన వారు దేవునికి చేరువగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవారు అవుతారు. అయితే దేవునికి సిద్ధంగా ఉన్నవారు దేవుని చెంతకు చేరుతారు అన్నప్పుడు మరి ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మన దగ్గర మనకు ప్రియమైన కుమారుడు కానీ, సహోదరులు కానీ, స్నేహితులు కానీ ఎవరన్నా మనతో పాటు ఉన్నారు అంటే కాలేజీలో సహజంగా ఏం చేస్తూ ఉంటాము? మనతో ఒక బ్యాచ్గా ఒకే మైండ్ సెట్ ఉన్న బ్యాచ్ తయారయ్యి ఆ బ్యాచ్ మొత్తం కూడా ఒకే విధంగా ఒకే పనిని కలిసికట్టుగా చేస్తూ ఉంటారు. ఆ బ్యాచ్లో ఎవరైనా సరే ఒకరు మారు మనసు కలిగి మంచిగా జీవించాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉత్తీర్ణత పొందాలి అని మారు మనసు కలిగి ఈ యొక్క గ్రూపును వదిలి ఒంటరిగా వెళ్తుంటే ఈ గ్రూపు ఏం చేస్తూ ఉంటుంది? ఆ వ్యక్తిని తిరిగి మళ్ళీ తన బ్యాచ్లో, తన గ్రూపులో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కావున ప్రియమైన సహోదరి సోదరులారా, ఇప్పటి వరకు మనం పాపముతో కూడుకొని పోయి చెడు మార్గంలో జీవించి ఎవరి గ్రూపులో చేరి ఉన్నాము? సైతాను గ్రూపులో చేరి ఉన్నాము. అయితే పశ్చాత్తాపపడి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని చెంతకు చేరుతున్నామంటే మొట్టమొదటిగా కోపం వచ్చేది ఎవరికి? సైతానుకి. సైతానుకు కోపం వచ్చి ఏమి చేస్తూ ఉంటుంది? ఈ వ్యక్తి నా నుండి దూరము కాకుండా ఏ విధంగానైతే తిరిగి నా దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పి సైతాను అనుక్షణము శ్రమిస్తూ ఉంటుంది. ప్రేమైన సోదరి సోదరులారా, కానీ పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనల ద్వారా మనం దేవునికి చెరువులో వెళ్తున్నామంటే మనము పవిత్రాత్మచే నింపబడుతూ ఉన్నట్టు. అయితే ఇక్కడ సువిశేష పట్టణంలో చూసినట్లయితే మనము వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించునని మనం చూసి ఉన్నాం. వెంటనే పవిత్రాత్మ ఆయనను అని చూస్తున్నాం. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. మరి వెంటనే అని వింటూ ఉన్నాం మొట్టమొదటి వాక్యంలో. వెంటనే అంటే దేని తర్వాత? ఏమి చేశాడు? ఏమి జరిగిన వెంటనే పవిత్రాత్మ ఆయనను నడిపిస్తూ ఉంది అంటే గలిలియా సీమలోని
నజరేతు నుండి వచ్చిన యోర్దాను నదిలో వచ్చి యోర్దాను నదిలో బాప్తిజం పొందిన తర్వాత ప్రభువు యేసు ప్రభుపై తన పవిత్రాత్మను పంపి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని పలికి ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా మన జీవితంలో దేవుని ప్రియమైన కుమారుడుగా మారాలి అంటే, దేవుడు మన జీవితం ద్వారా ఆనందింపబడాలి అంటే మనం పవిత్రంగా జీవించాలి. ఆయన మనకు చూపించినట్టు మార్గంలో జీవించాలి. అటు జీవించిన ఎడల మనము పవిత్రాత్మచే నింపబడి పవిత్రాత్మచే నడిపింపగలుగుతాం. పవిత్రాత్మ ఎల్లప్పుడూ మనకు ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా నడవాలి, ఈ మార్గంలో నడవాలి అని మనకు చెబుతూనే ఉంటుంది. కానీ మనము ఆ పవిత్రాత్మ వాక్యాన్ని వింటున్నామా లేదా అన్న విషయాన్ని గురించి ధ్యానించుకోవాలి. పేతురుకు రాసిన మొదటి లేఖ, పునీత పౌలు గారు పేతురుకు రాసిన మొదటి లేఖలో మనం చూస్తున్నాము. 5వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా ఉంటుందంట సైతాను. మేలుకవతో జాగరూకులై ఉండు. ఎందుకంటే మేలుకవతో ఎందుకు ఉండాలి అంటే మన గ్రూపు నుంచి ఒకరు దూరం అయిపోతున్నారని సైతాను ఈ విధంగా చెప్తుంది. మీ శత్రువగు సైతాను గర్జించు సింహపు వలె తిరుగుచు ఎవరినేని కబలింప చూచుచున్నాడు అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, తన గ్రూపులో నుంచి ఒకరు పవిత్రులుగా మారుతున్నారు అంటే సైతాను సింహపు గర్జన వలె ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ విధంగానే సరే ఆ వ్యక్తిని తిరిగి పాపంలో పడత్రోయాలి, తిరిగి నరకంలో తీసుకొని వెళ్ళాలి అని సైతాను గర్జించే సింహపు వలె ఎదురు చూస్తూ ఉంటుందని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకని సైతాను సింహపు గర్జన వలె చూస్తూ ఉంటుంది? తన గ్రూపులోంచి వెళ్తున్నందుక, లేదా మానవుడే పాపంలో కూడుకుని పోయాడు ఉన్నాడు అందుక? అది ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో యావే ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. ఎందుకంటే మన జీవితం ఏ విధంగా ఉందంట? సాతాను గ్రూపులో చేరి మన జీవితము, మనమంతా కూడా పరమ దుష్టులుగా మారిపోయామని పలుకుతూ ఉంది. ప్రేమైన సోదరి సోదర, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననే తలంచుచున్నారు అని వాక్యం పలుకుతూ ఉంది. సాతాను గ్రూపులో ఉన్నటువంటి ప్రజలు, మానవులందరూ కూడా దుష్టులైపోయి ఎల్లప్పుడూ చెడు పనులు చేయాలి అని ఆలోచిస్తూ, ఎప్పుడు ఎవరికి ఏ పని చేస్తే కీడు జరుగుతుందని మాత్రమే ఆలోచిస్తున్నారని వాక్యం చెబుతూ ఉంది. అటువంటి జీవితం నుండి మనము పవిత్రులుగా మారబోతూ ఉన్నాము. అటువంటి జీవితం నుండి మనల్ని మనం శుద్ధి చేసుకోబోతూ ఉన్నాం పవిత్రాత్మ ప్రేరణచే. ఈ తపస్కాలంలో పశ్చాత్తాప ప్రార్థనలలో మనము దేవునికి చేరువలో చేరుతూ ఉంటాం. ఈ పశ్చాత్తాప ప్రార్థన చేసి దేవునికి చేరువలో చేరాలి అంటే ప్రేమన సోదరి సోదరులారా, మనకు ఒక కవచం కావాలి, అంగరక్షణ కావాలి. ఏ విధంగానైతే సైనికుడు యుద్ధానికి వెళ్ళే ముందు తన శరీరం అంతా కూడా ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకొని సిద్ధపడి యుద్ధానికి వెళ్తాడు, అదే విధముగా మనము పవిత్రాత్మచే నింపబడాలి అంటే పవిత్రాత్మ వసగు కవచాన్ని ధరించాలి. అటువంటి కవచము మనకు ఎక్కడ దొరుకుతుందో మనకు పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనకు చెబుతూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా 14వ వచనం నుంచి చూసినట్లయితే, సిద్ధపడుడు, సత్యమును నడుముకు తోలు దట్టిగా బిగింపుడు అని పలుకుతూ ఉన్నాడు. దేనితో మనం ధరించాలి అంట బట్టలు, దేనితో మనం వస్త్రములు ధరించాలి అని చెబుతూ ఉన్నాడు. సత్యముతో మనల్ని మనము చుట్టుకోవాలి అని చెబుతున్నాడు. నీతిని కవచముగా నింపుకోవాలని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడైతే మనము సత్యాన్ని ధరించి నీతిని మనము కవచముగా
ధరిస్తామో అప్పుడే ఎటువంటి ప్రేరణ అయినా సింహపు గర్జన వలె ఉన్నటువంటి సాతాను శోధననైనా ఎదుర్కొనవలము. సువిశేషపట్నంలో మనం చూసి ఉన్నాము, 40 దినములు సాతానుచే శోధింపబడినటువంటి ప్రభు యేసు ఏ విధంగానైతే పవిత్రాత్మచే నడిపింపబడి సాతానుని ఎదుర్కొన్నాడో మనము కూడా పశ్చాత్తాపపడి ఉపవాస ప్రార్థనలతో దేవుని చేరువలో చేరాలి అంటే మనము కూడా ఈ సత్యము నీతి అనే కవచాన్ని ధరించాలి. మరియు ఎల్లప్పుడూ కూడా శాంతికై, మానవుని శాంతికై, ప్రపంచ శాంతికై మనము ప్రయాసపడాలి. ప్రపంచ శాంతికై మన మాటల్లో ఎప్పుడు ప్రకటిస్తూ ఉండాలి. ఎందుకు అంటే ప్రభు యేసు కూడా తన జీవితం అంతా కూడా ఏమని బోధించాడు? మీకు శాంతి కలుగునుగాక అని తన బోధనను ప్రారంభించేవాడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పవిత్రాత్మచే నడవబడాలి అంటే సత్యము నీతి అనే కవచాన్ని ధరించి ఎల్లప్పుడూ శాంతిని మాత్రమే మనము ప్రకటించాలి అని మనం చూస్తూ ఉన్నాం. మరి శాంతిని మాత్రమే ప్రకటించాలి. అందుకు మనకు పవిత్రాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుందని సువిశేషపట్నం మనం చూస్తూ ఉన్నాం. మరి పవిత్రాత్మ ఒక్కటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందా? పవిత్రాత్మ ఏమి చేసిందంట? ప్రభు యేసుని జీవితంలో ఆయనను ఎడారికి నడిపించెను. తర్వాత సాతాను శోధన నుండి 40 దినములు మృగాల మధ్య జీవించుచుండెడు యేసుక్రీస్తును రక్షించింది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మృగములు ఎవరు ప్రియమైన సహోదరి సహోదరులారా? అవే మన పాపములు. మన చుట్టుప్రక్కల ఉండి మనలను చెడు మార్గంలో తీసుకొని పోయేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మృగముతో సమానమే. అటువంటి వ్యక్తుల నుండి మనల్ని కాచి కాపాడాలి. అందుకు మనకు పవిత్రాత్మ ప్రభావం, పవిత్రాత్మ ప్రోత్సాహము, పవిత్రాత్మ శక్తి మనకు కావాలి. ఈ 40 దినములు ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని చేరువలో చేరాలి అంటే మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందడంతో సరిపోతుందా? లేదు, ప్రార్థన చేయాలి, నిరంతరము ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతాను సింహపు గర్జన వలె మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏ విధంగానైనా సరే మారు మనసు పొందిన మనల్ని తిరిగి తన చేరువలోకి తీసుకుని పోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి ప్రళయం నుండి మనం తప్పుకోవాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కవచాన్ని ధరించాలి. అదే మనము ఈ వాక్యంలో చూసి ఉన్నాం. అటువంటి సత్యము నీతి అనే కవచాన్ని ధరించి ఎల్లప్పుడూ శాంతికి ప్రోత్సాహపడుతూ జీవించాలి. మన మధ్య మృగములు ఉంటూ ఉంటాయి. మన పక్కనే ఉండొచ్చు మృగం అంటే ఎవరో కాదు, మనల్ని చెడు మార్గంలో తీసుకుని వెళ్ళేవారు, చెడు పనులు చేపించేవారు, మనల్ని ఎల్లప్పుడూ దుష్కార్యములు చేయమని ప్రోత్సహించేవారే మన పక్కన ఉండేటటువంటి మృగములు. వాటి నుండి మనము రక్షించబడాలి అంటే పవిత్రాత్మ ప్రేరణ మనకు కావాలి. అది పవిత్రాత్మ ప్రేరణ మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఆ పవిత్రాత్మ ప్రేరణను మనము స్వీకరించాలి, వినాలి అంటే. ఎందుకంటే పవిత్రాత్మతో పాటు ఇంకొకరు కూడా గర్జిస్తూ ఉన్నారు అని చెప్పి ఉన్నాను. సాతాను కూడా గర్జిస్తూ ఉంది, తనను ఆ వ్యక్తిని తిరిగి తన చేరువలో చేర్చుకోవాలని. మరి 2 రకాల ప్రేరణలు మనకు వస్తూ ఉన్నాయి. 2 విధాల ప్రేరణలు మనకు వస్తూ ఉన్నాయి. అందులో మనము దేనిని ఎంచుకోవాలి అనే విషయము మనకు సిరాకు గ్రంథంలో రాసినటువంటి 15వ అధ్యాయం 15వ వచనంలో, జీవమును మృత్యువును మీ ఎదుట ఉంచుతున్నాను, మీరు ఏమి కావాలో మీరే చూసుకోండి అని మనకు చెబుతూ ఉన్నాడు 15:15లో సిరాకు. అయితే మనం జీవాన్ని ఎంచుకుంటున్నామా, మృత్యువుని ఎంచుకుంటున్నామా అనే విషయంపై ఆ విషయము మనకే వదిలివేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 రకాల ప్రేరణలు మనకు వస్తూ ఉన్నాయి ఈ తపస్కాలంలో. ఒకటి పవిత్రాత్మచే ప్రేరేంపబడే ప్రేరణ, రెండవదిగా సాతానుచే వచ్చేటటువంటి ప్రేరణ. ఈ 2 ప్రేరణలో మనం ఎవరి మాట వింటాము, ఎవరి ద్వారా మనం నడవాలి,
ఎవరి ప్రేరణ ద్వారా మనం నడవాలి అనే విషయాన్ని మనకే వదిలివేసి ఉన్నాడు. కావున ప్రియమైన సహోదరి సోదరులారా, ఎల్లప్పుడూ కూడా పవిత్రాత్మ ప్రేరణ వినే విధంగా మనం మారాలని ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ కూడా నేను సాతాను ఇచ్చేటటువంటి ప్రేరణను కాదు, పవిత్రాత్మ మాకు చూపించేటటువంటి ప్రేరణను మాత్రమే వినాలి అని నిర్ణయించుకునే శక్తిని, బలాన్ని, ఈ అంగ కవచాలను, శాంతి, నీతి, సత్యము అనే కవచాలను ధరించి ఇంకెల్లప్పుడూ దేవునితోటే పవిత్రాత్మతోటే నడిచే విధంగా మనల్ని దీవింపమని ప్రభు యేసును మనం ప్రార్థించాలి ఈ దినము. మరియు చూసినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను విశ్వసించి జీవించాలి. ఎందుకంటే ఈ జీవితము, ఈ లోకము ఏ విధంగా ఉంటుందో 2 కొరింథీయులు 4:4 మనం చూస్తున్నాం. ఇహలోక దైవముచే వారి మనసులు చీకటి యందుంచబడుటచే వారు దీనిని విశ్వసింపరు. తమపై ప్రకాశించుచున్న వెలుగును వారు చూడకుండునట్లు అతడు చేయుడు. అతని ప్రతిరూపమైన క్రీస్తు మహిమను గూర్చిన సువార్త నుండి వెలువడు వెలుతురే ఇది అని వాక్యం పలుకుతూ ఉంది. పవిత్రాత్మచే ప్రేరింపబడేటటువంటి ఆ ప్రేరణ ఏ విధంగా ఉంటుందంట, ప్రతిరూపమైన క్రీస్తు మహిమను గూర్చిన వెలుగు వలె ఉంటుందండి. అందుకే ఆ వెలుగులో మనము వెళ్ళాలి. చీకటి అంతా కూడుకొని పోయి ఉంది. ఆ చీకటి నుండి ఎవరైతే ఈ పవిత్రాత్మను విశ్వసింపరో వారు ఆ చీకటిలోనే కూడుకొని పోతారు. పశ్చాత్తాపపడి మన జీవితాలు దేవుని చిత్త ప్రకారం ఉండాలని ఎవరైతే ఉపవాస ప్రార్థనలు చేయరో, పశ్చాత్తాపపడరో వారు చీకటి అందే జీవిస్తారు. అటు కానీ పవిత్రాత్మ ప్రేరణచే నడిపించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ వచ్చేటటువంటి వెలుగులోకి నడుస్తారు అని వాక్యం పలుకుతూ ఉంది 2 కొరింథీయులు 4:4. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరులారా, ఈ 40 దినములు మనము పశ్చాత్తాపపడి దేవుడు మనకు చూపించేటటువంటి మార్గంలో నడవాలి. ఎల్లప్పుడూ కూడా పవిత్రాత్మ ఇచ్చేటటువంటి ప్రేరణని పొంది జీవించాలి అని ప్రభు యేసు మనకు చెబుతూ ఉన్నాడు. కావున ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ 40 దినములు కూడా మనము ఆయనకు చేరువలో వెళ్ళాలి, పశ్చాత్తాపపడాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి అని, అటువంటి చేసేటటువంటి శక్తిని మనకు ఒసగాలని మనం ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేద్దాం. మరీ ముఖ్యంగా ఈ దివ్య బలి పూజలో ఆయన పవిత్రాత్మ బలం మనకి ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించదము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమంతా కూడా ఈ దివ్య బలి పూజలో ప్రభు యేసుని పవిత్రాత్మచే నడవబడాలని మన విశ్వాసమును ఆయనకు చాటి చెప్పుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విలువైన మా జీవితం
ప్రభు యేసు వరమేగా విలువైన మా జీవితం. ప్రభు యేసు వరమేగా వెలనిచ్చుకొని ఉన్నా ప్రభు క్రీస్తు ఫలమేగా. ప్రభు క్రీస్తు ఫలమేగా ఫలించగా క్రీస్తులో ఫలించగా క్రీస్తులో అర్పించగా ఈ అర్పణ అర్పించగా ఈ అర్పణ ఆదరించుమా మాదు అర్పణ ఆదరించుమా మాదు అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ సన్నిధికి తెచ్చిన అర్పములను నిండు మనసుతో అర్పింపగల హృదయమును దయచేయుము. దైవానుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన నీ పుణ్యకాలము మాకు ప్రతిఫలముగా రూపొందునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా అందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయి వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ఈ దివ్యబలి పూజ చూస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన మా అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నుతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ ఫెనార్మెట్ గార్లతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి మరియు ఈ దివ్యబలి పూజలో ప్రార్థించేటటువంటి ఉద్దేశములన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ, ఎవరెవరైతే ఈ దివ్య పూజను
ప్రత్యక్షంగా మరియు ఆన్లైన్లో చూస్తూ ఉన్నారు, వారందరి ఉద్దేశాలను మనసులో ఉంచుకొని ఆ దేవాతి దేవుడు మనకు నేర్పించినటువంటి ఈ ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కిడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కిడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపముల కొరకై శిలువపై మరణించినటువంటి మన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం నొసగునుగాక. ఆమేన్. కడరాత్రి భోజనమున వేలసిన విందు ప్రభుదేవుడు అందించిన ప్రేమ పూరిత విందు. కడరాత్రి భోజనమున వెలసిన విందు ప్రభుదేవుడు అందించిన ప్రేమ పూరిత విందు. అందుకొనగరారండి అమర విందును, తీరవేడండి ఆత్మనాదుని. మధురం యేసుని దేహం, పరలోక దేవుని రూపం, కరుణాల దేవుని రుధిరం, కమనీయ రక్షణ భాగ్యం స్వీకరించరే.
తరించరారే మన ప్రభుని విందును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండినట్లును, నీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరూ కూడా శిరస్సులు వంచి దేవుని ఆశీర్వాదమును స్వీకరించుదాము. ఓ ప్రభువా, నీ ఆశీస్సులను ఈ ప్రజలపై మెండుగా కురిపింపుము. నీ కష్ట సమయములలో కూడా చలించని నమ్మకమును, శోధనల సమయంలోనూ పుణ్యకార్యములందును స్థిరముగా నిలిచియుండు మనస్సును అనుగ్రహింపుము. తదుపరి వారు నిత్య రక్షణమును పొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడుగాక. ఆమేన్. దివ్య పూజావళి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులను ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.